ఈ ఇమేజ్ మీకు కనబడుతుంది కదా, ఒక్కసారి ఇమేజ్ జాగ్రత్తగా చూడండి. దీన్ని B2 బాంబర్ జెట్ అంటారు. ప్రపంచ యుద్ధం జరిగితే తప్పితే బయటకు రావు అంటుంటారు. డెవిల్ ఆఫ్ ద స్కైస్ అంటారు దీన్ని. అలాంటి B2 ఇవాళ US గడ్డ మీద నుంచి గాల్లోకి లేచింది, మిడిల్ ఈస్ట్ వైపుగా వెళ్తుంది. దీనికి సంకేతం ఏంటి? మన చాబహార్ పోర్ట్ ఇరాన్ లో ఉంది కదా, దాన్ని కానీ ఇజ్రాయెల్ కొడితే మనకు $550 మిలియన్ నష్టం. దీనికి మన ఇండియా ఏం చేయాలి? డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన మిడిల్ ఈస్ట్ లో ఇవాళ ఉండే సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ కి ఇరాన్ కి జరుగుతున్న యుద్ధం 7th డే దాటింది. 7 రోజులు గడిచాయి. నేను ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ లో అరాక్ అనే ప్లేస్ ఉంటుంది, అగైన్ న్యూక్లియర్ యురానియం ఎన్రిచ్మెంట్ సైట్ లాంటిది. దాన్ని కొట్టింది. ఇరాన్ నుంచి ఒక మిసైల్ వచ్చి ఇజ్రాయెల్ లో ఒక హాస్పిటల్ ని కొట్టింది. ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి. Initial reports that indicate an Iranian ballistic struck Soroka Hospital in southern Israel. Take a look at these pictures coming at this point in time. బట్ ఈ గొడవ మొత్తంలో మన ట్రంప్ ఒక మాట అంటున్నారు. ఆయన అంటారు, నేను చేయొచ్చు చేయకపోవచ్చు, మేబీ నాట్. 2 వారాల టైం అయితే నేను తీసుకుంటా, తర్వాత నేను ఆలోచిస్తే ఏం చేయాలో. యుఎస్ ఈ యుద్ధంలో దిగుతుందో లేదో నేను తర్వాత చెప్తానంటున్నారు. కానీ June 16 ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. యుఎస్ గడ్డ మీద నుంచి 32 ట్యాంకర్ జెట్లు గాల్లోకి లేచాయి. మిడిల్ ఈస్ట్ వైపుగా వచ్చి రకరకాల ఎయిర్ బేస్లు ఉంటాయి కదా, అక్కడ ప్రస్తుతానికి నేను వీడియో షూట్ చేసిన టైంకి ప్రశాంతంగా పార్క్ అయి ఉన్నాయి. ప్యారల్ గా USS నిమిట్జ్ అని ఆ యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, కాకపోతే యుఎస్ లో ఉండవు. ఇటుపక్క మన సైడ్ సౌత్ చైనా సీలో వియట్నాం పక్కన ఉన్నాయి అవి. డెనాంగ్ అని వియట్నాంలో ఒక పోర్ట్ అది. ఇప్పుడు ఇక్కడికి వెళ్లాల్సిన విజిట్ ని క్యాన్సిల్ చేసుకుని మరి ఇవి కూడా మిడిల్ ఈస్ట్ కి వస్తున్నాయి. ఎందుకు? మీరు జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి. ఒక పెద్ద యుద్ధం జరిగితే తప్పితే ఇంత సామాగ్రి అవసరం లేదు. యుఎస్ ఇందులో దిగాలనుకుంటుంది అని చెప్పడానికి ఇది చిన్న సంకేతం. ఆ 2 వీక్స్ అనేది ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అది 2 వారాల 3 వారాల అని. ఇన్ఫాక్ట్ కొంచెం రేర్ గానైనా ట్రంప్ గారు కొంచెం బుర్ర వాడారు ఇక్కడ. సరే 2 వారాలు చూద్దాం, సీజ్ ఫైర్ అయితే అయ్యింది, లేకపోతే మనం దిగేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇరాన్ ని ముంచేద్దాం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు గత 40 ఏళ్లుగా. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ B2 బాంబర్ జెట్లు, ఇది ఏ హాలీవుడ్ సినిమాకి తక్కువగా. నేను చెప్పే జాగ్రత్తగా మీరు ఒక్కసారి వినండి. మీకు ఇమేజ్ కనబడుతుంది కదా, దీన్నే B2 జెట్ అంటారు. ఆల్మోస్ట్ రెక్కలిడిచిన పక్షిలో ఉంది కదా. ప్రపంచంలోనే మోస్ట్ డెడ్లియస్ట్ జెట్స్ ఇవి. అండ్ దీన్ని ఒక్కొక్కటి చేయడానికి $2.1 బిలియన్ అయింది. అంటే అదే వెయిట్ కి తూకం వేసి గోల్డ్ తీసుకోవడం ఇంకా మనకి చవక. ఎందుకు ఇంత ఖర్చు అయింది అనే డౌట్ మీకు వస్తే, దీన్ని డెవిల్ ఇన్ ద స్కై అంటారు. ఇది నావిగేట్ చేయలేని ప్లేస్ ఉండదు, కొట్టలేని స్థలం ఉండదు, ఆ స్థలంలో ఉండే తలకాయ ఉండదు. అది 60 మీటర్ల లోతులో ఉన్నా కూడా. అండ్ ఈ జెట్ కి ఎటువంటి టైల్ లేదు. మీరు గమనించారా? ఇది ఏరోడైనమిక్ గా కొంచెం వీక్ గా ఉన్న స్టెల్త్ మోడ్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ దీన్ని అనవసరంగా చిన్న వాటికి బయటికి తీరు. ఇప్పుడు అంత అవసరం వచ్చింది కాబట్టి దీన్ని బయటికి లాగారు. ఈ 32 ట్యాంకర్లు ఏవైతే యుఎస్ నుండి బయలుదేరాయో అవి 200 జెట్లను ఫ్యూయల్ చేయగలుగుతాయి. అందులో ఈ B2 జెట్లు కూడా ఉన్నాయి. ఈ జెట్స్ అనేవి ఎంత రేర్ అంటే ప్రపంచం మొత్తంలో 20 ఉన్నాయి అని చెప్పి ఒక వర్గం చాలా బలంగా నమ్ముతుంది. వైట్ మ్యాన్ AFB రిపోర్ట్ అని అందులో చాలా కరాఖండిగా రాస్తుంది. ఒక్కసారి ఇంజన్ ఆన్ చేస్తే 11,000 కిలోమీటర్లు కొడితే రీఫ్యూలింగ్ లేకుండా, ఇంకా గాల్లోనే రీఫ్యూలింగ్ చేశారనుకోండి, ప్రపంచం మొత్తం అవలీలుగా తిరగగలుగుతుంది. ఇలాంటి B2 జెట్లను ఎందుకు బయటికి తీశారు ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడదాం. ఇట్స్ అన్ ఎస్కలేటింగ్ వార్. ఇటు పక్క ఇజ్రాయెల్ కానీ అటు పక్క ఇరాన్ కానీ ససేమిరా అంటే ససేమిరా అంటున్నాయి. సో ఖచ్చితంగా US దిగుతుంది. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి మన ప్రపంచంలో జరిగే ఇష్యూస్ అన్నింటినీ అందరికీ అర్థమయ్యేలా చేసి ఒక 15 నిమిషాల వీడియో మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. జియో పాలిటిక్స్ అనేది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. కొన్ని వేలల్లో పేర్లు ఉంటాయి, రకరకాల లొకేషన్స్ ఉంటాయి, అన్ని ఒకేసారి గుర్తుపెట్టుకోవడం కష్టం. దీన్ని సింప్లిఫై చేయడానికి ఒక 3 పేర్లు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. 3 ఇరాన్ లో ఉన్నాయి. నంబర్ 1 ఇస్ నతాన్స్. మ్యాప్ లో చూస్తే కరెక్ట్ గా ఈ లొకేషన్ లో ఉంటది. ఇక్కడ చాలా పెద్ద న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్ ఒకటి ఉంది. వెపన్స్ గ్రేడ్ యురేనియం ని మెటల్ కింద మార్చే స్థలాలు ఉన్నాయి ఇక్కడ. ఈ లొకేషన్ మీద ఇజ్రాయెల్ చాలా దాడులు చేసింది. ఇవాళ జరుగుతున్న యుద్ధంలో మళ్ళీ కొట్టింది కూడా. బట్ ఈ నెతాన్స్ కాకుండా ఇంకో 2 లొకేషన్స్ ఉన్నాయి. ఒకటి ఫార్దో, రెండోది పికాక్స్. ఈ 2 లొకేషన్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ కి తలపోటుగా మారాయి. ఎంతమంది పెద్ద తలకాయలు ఇరాన్ లో చంపేసినా కూడా ఈ అండర్ గ్రౌండ్ బంకర్స్ ఏదైతే ఇరాన్ రెడీ చేసి పెట్టిందో ఇరాన్ కి ముందే తెలుసు. ఇన్ఫాక్ట్ కొన్ని దశాబ్దాలుగా ప్లాన్ చేస్తా వస్తుంది. ఏదో రోజు పెద్ద శాటన్ లిటిల్ శాటన్ వేసుకొని వస్తుంది, మన దేశాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మనం రెడీగా ఉండాలి. వీళ్ళ ఉద్దేశంలో పెద్ద సైతాన్ అంటే USA, చిన్న సైతాన్ అంటే ఇజ్రాయెల్. వాళ్ళని మనం కొట్టడానికి న్యూక్లియర్ ఆయుధాలు మనం రెడీ చేయాలి. పైన రెడీ చేయడం కాదు, బాగా డీప్ గా వెళ్ళి కొన్ని కొండ కిందకి వెళ్ళి 40-50 మీటర్ల కిందకి వెళ్ళి అక్కడ మన ప్లాంట్లు మనం పెట్టాలి. దాన్ని ఏ మిసైల్ కొట్టలేదని చెప్పి వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. అలా రెడీ చేసి పెట్టుకున్న ఒక లొకేషన్ పేరు ఫార్దో. మీరు చూడండి, ఇజ్రాయెలీ స్ట్రైక్స్ అన్ని చూడండి. ఫార్దో అని మాత్రం ఏం చేయలేకపోయింది. ఇన్ఫాక్ట్ 2003 తర్వాత నుంచి దీనికి ప్లానింగ్ మొదలైంది. ఆ లోపల చాలా ప్లానింగ్ నడుస్తుంది. మెజారిటీ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అందులోనే ఉంది. యురేనియం ని 60% ప్యూరిటీ దాకా ఎన్రిచ్ చేస్తుంది. ఆల్మోస్ట్ వెపన్స్ గ్రేడ్ అది. ఇది కాకుండా 3వ లొకేషన్ ఇస్ పికాక్స్. ఇది నెతాన్స్ ఇంకా కింద ఉంది. ఫార్దో కానీ ఇంకా లోతుగా ఉంటుంది.
మీకు మ్యాప్ లో ఇక్కడ క్లియర్ గా కనబడుతున్నట్టుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్దో పికాక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇజ్రాయెల్ కి ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే ఎక్విప్మెంట్ మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ రెండు లొకేషన్స్ ని మాత్రం ఇజ్రాయెల్ ఏం చేయలేదు. GBU-27 ఉంది ఆల్రెడీ యుఎస్ ఇచ్చింది. వీటిలన్నిటి బంకర్ బస్టర్ బాంబ్స్ అంటారు. అంటే నేల కిందకెళ్ళి మరి పేలుస్తుంది. ఎవరైనా దాక్కున్నా దేన్నైనా దాచినా. బట్ ఇవి ఇంకా ఎక్కువ డీప్ గా ఉన్నాయి కాబట్టి GBU-27 కూడా ఏం చేయలేదు. ఇంకా ప్రపంచంలో మనకు మిగిలిన ఆప్షన్ ఒకటే GBU-57. ఏంటి GBU అనే డౌట్ మీకు వస్తే అందరికీ అర్థమైనట్టు సింపుల్ గా చెప్తే జాగ్రత్తగా వినండి. సుమారు 13,000 అంటే ఈ GBU ఏదైతే ఉందో 57 ఇది బాగా లోతుగా వెళ్ళి పేలుతుంది. అండ్ మనం వీడియో బిగినింగ్ లో మాట్లాడిన B2 జెట్స్ ఉన్నాయి కదా, B2 జెట్స్ ఈ GBU-57 పెట్టుకోగలుగుతుంది. మీరు ఒక్కసారి ఊహించుకోండి, పేల్చాల్సిన లొకేషన్ పైన B2 జెట్ వెళ్తుండగా GBU-57 మనం డ్రాప్ చేస్తే అది ఏ కొండ కింద ఉన్నా గుట్ట కింద ఉన్న 60 కిలోమీటర్ల లోతు వరకు ఏదైతే ఉన్నా అక్కడికెళ్ళి మరి పేలుతుంది. అందుకోసం US బయలుదేరింది, వీటిని దింపింది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ. అండ్ బై ద వే ట్యాంకర్ జెట్స్ ఎందుకు బయలుదేరే, USS ఎందుకు వస్తున్నాయి, ఎయిర్ క్యారియర్లు ఎందుకు వస్తున్నాయి అనే డౌట్ మీకు రావచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. ఏవైతే దేశాలు US కి అనుకూలంగా ఉన్నాయో, ఏ దేశాల్లో అయితే US ఎయిర్ బేస్లు ఉన్నాయో అక్కడ వీటిని దింపింది. అది జర్మనీ అయ్యుండొచ్చు, స్పెయిన్ అయ్యుండొచ్చు, ఇటలీ అయ్యుండొచ్చు, గ్రీస్ కానీ UK కానీ, ఇవన్నీ వసాల్ స్టేట్స్. ఇక్కడ ట్యాంకర్ జెట్లు దిగుతాయి. B2 జెట్లు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. సపోజ్ రేపు యుద్ధం జరిగితే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. స్పెయిన్ లో ఇక్కడ మాన్రో ఎయిర్ బేస్ అని ఉంది. ఇక్కడ నుంచి G2 గాల్లోకి లేచి ఒకవేళ ఇరాన్ మీదుగా వెళ్తే ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ ఇరాక్ వరకు ఈ ట్యాంకర్ జెట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ట్యాంకర్ జెట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ B2 జెట్లని రీఫ్యూయల్ చేయాలి. అవి ఎక్కువ ఫ్యూయల్ క్యారీ చేయవు. ఎందుకు? ఫ్యూయల్ అంటే వెయిట్. ఎంత వెయిట్ ఉంటే స్టెల్త్ మోడ్ అంత తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 13,000 కిలోగ్రామ్ నుండే 2 GBU-57 పెట్టుకోవాలి ఒక్కొక్క B2 జెట్. దానికి అదనంగా పెద్ద ఫ్యూయల్ క్యారీ చేయలేవు కాబట్టి ఇరాన్ మీదుగా అది నావిగేట్ చేస్తూ ఒకవేళ ఫ్యూయల్ కానీ అయిపోతే మళ్ళీ వెనక్కి మొత్తం రాకుండా ఎక్కడైతే ఈ ట్యాంకర్ జెట్స్ గాల్లో ఉన్నాయో, జాగ్రత్తగా వినండి, నేల మీద కాదు గాల్లో, ఇరాక్ మీద ఉన్నాయనుకుందాం. ఇరాన్ పక్కనే ఇరాక్, బాగ్దాద్ ఏరియాలో అక్కడికి B2 జెట్ వస్తే రెండు ఒకటే స్పీడ్ మెయింటైన్ చేస్తూ గాల్లోనే ఒక పైప్ ప్లాంట్ వదిలి రీఫ్యూయల్ చేసేస్తారు. అంటే మీకు ఇప్పుడు అందరికీ అర్థమైనట్టు ఎలా చెప్పాలి, మీ కారు హైవేలో ఉండి పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంకులో ఆపాల్సిన అవసరం లేకుండా మీ వెనకాతలో ఒక పెట్రోల్ ట్యాంకర్ వచ్చి మీ స్పీడ్ నే అది మెయింటైన్ చేస్తూ ఒక పైపుని మీ కారుకి వదిలి మీరు నడుపుతుండగానే రీఫ్యూయల్ అయితే ఎలా ఉంటుంది, దాన్నే గాల్లో జరగడం మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. యుద్ధం అంటే మామూలు విషయం కాదు కదా, వెళ్ళి చాక్లెట్లు కొనుక్కొని రావట్లేదు కదా, ఫ్యూయల్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. అందుకనే గాల్లోనే అన్ని అయిపోతాయి. అంతకన్నా పెద్ద లాజిక్ చెప్పనా మీకు, ఇది అమెరికా నడుపుతున్న ప్లాన్. ఇప్పుడు ఇదంతా జరిగిద్దా జరగదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ అమెరికా ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తే మాత్రం వెళ్ళి సగం సగం కొట్టుకొని నామకే వాస్తే అయితే వెనక్కి రారు. ఆ ఫార్దోని పికాక్స్ ని ఈ రెండు లొకేషన్స్ లో ఉండే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్ ని కంప్లీట్ గా మూసేసే వెనక్కి రావాలి. లేకపోతే ఇరాన్ ఇది మనసులో పెట్టుకొని వన్స్ అణుబాంబులు రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి కొట్టొచ్చు. అండ్ US ని నాశనం చేద్దామని ఏదైనా దేశం ప్రయత్నిస్తే US ఒక మైక్రో సూర్యుడిని తెచ్చింది జపాన్ లోకి, మరి ఇరాన్ ఎందుకు వదిలేస్తుంది? ఇప్పుడు ఇక్కడ కొంచెం స్టెప్ బ్యాక్ అయ్యి మన నేషనల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. మనకి ఇరాన్కి చాలా క్లోజ్ టైజ్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వాళ్ళు ఒక మాట అంటారు, మనం కూడా ఒక మాట అంటాం, అదంతా ఉంది. కానీ ఓవరాల్ గా పాకిస్తాన్ మీద మనకు ఉండే హాస్టిలిటీ ఇరాన్ మీద మనకు లేదు. స్పెషల్లీ అయతుల్లా ఖొమైనీ రెజీమ్ ఏదైతే ఉందో దేన్ని అయితే వాళ్ళు కంప్లీట్ గా నాశనం చేసేద్దామని పెట్టుకున్నారో ఆ రెజీమ్ అంతా బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ మనం అక్కడ చాబహార్ పోర్ట్ అని కడుతున్నాం. ఆల్రెడీ $550 మిలియన్ మనం అక్కడ పెట్టాం. ఇజ్రాయెల్లో మన అదానీ గారు కట్టించిన పోర్ట్ ఒకటి ఉంది, దాని పేరు పోర్ట్ ఆఫ్ హైఫా ఆయిల్ రిఫైనరీ. అది ఆ పోర్ట్ మీద ఇరాన్ దాడి చేసింది. అది మనసులో పెట్టుకొని కానీ ఇజ్రాయెల్ కానీ ఈ చాబహార్ పోర్ట్ మీద దాడి చేస్తే అది మనకంత మంచిది కాదు, మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తాం. ఇదే విషయం ఇండియా ఇజ్రాయెల్తో కూడా మాట్లాడింది, చాబహార్ పోర్ట్ ని పట్టుకోవద్దు అని. ఇన్ఫాక్ట్ చాలా మంది డిప్లొమాట్స్ ఏమంటున్నారంటే ఈ యుద్ధం ఏదైతే ఉందో దీనివల్ల ఇరాన్ వెనకబడితే అది భారతదేశానికి నష్టం. అది ఇండియా చాలా స్ట్రాటజిక్ గా ఉండాలి. ఇక్కడ మనం చాబహార్ పోర్టును కూడా డైరెక్ట్ గా మిడిల్ ఈస్ట్ లో ట్రేడ్ చేయడానికి, యూరోప్ లో ట్రేడ్ చేయడానికి చాలా చాకచక్యంగా కట్టుకున్న పోర్ట్ అది. ఎన్నో సంవత్సరాల కష్టం. ఇన్ఫాక్ట్ ఈ ట్రంప్ ఎవరైతే ఉన్నారైనా ఇరాన్ మీద రకరకాల శాంక్షన్స్ చేశారు. ఆయన ఇరాన్తో ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇరాన్తో ఏ దేశం బిజినెస్ చేయకూడదు అని చెప్పి ఇరాన్తో ఏ దేశం బిజినెస్ చేయకుండా ఆయన అడ్డుకట్టేసి మరీ ఆపాడు ఆయన పాస్ట్ రెజీమ్ లో. దీనివల్ల ఆయిల్ కొనుగోలు మనం ఇరాన్ నుంచి చాలా తగ్గించాం. కానీ ఈ పోర్ట్ అయితే మనం కడుతున్నాం, అది మనకి చాలా ఇంపార్టెంట్ కూడా. ఇన్ఫాక్ట్ ఇదే ఇజ్రాయెల్కి రిక్వెస్ట్ చేసిన వాళ్ళు భారతదేశం ఒకటే లేదు, రష్యా కూడా ఉంది. పుటిన్ గారు వచ్చి ఆయన ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఒకటి ఉంది ఇరాన్ లో, రష్యాకి సంబంధించింది. మీరు కానీ దాన్ని కొడితే చెర్నోబిల్ లాంటి డిజాస్టర్ మళ్ళీ రిపీట్ అవుద్ది, మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అని ఇజ్రాయెల్ తో చెప్తున్నాడు ఆయన. దాని పేరు బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అయ్యా బాబు, ఇది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్ కాదు, ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది దాన్ని మాత్రం మీరు కెలకొద్దండి అని కరాఖండిగా చెప్పారు పుతిన్. మనం ఒకటి ఇజ్రాయెల్ చూసినా ఇటు ఇరాన్ చూసినా ఈ రెండు దేశాలు మేము తగ్గవనే చెప్తున్నారు. ఇది 2 వారాలు కాదు కదా, 2 నెలలు అవనివ్వండి అక్కడ న్యూక్లియర్ సైట్లు లేచిపోయే వరకు మేము ఆగామని ఇజ్రాయెల్ అంటుంటే అక్కడ న్యూక్లియర్ సైట్లు ఉన్నాయని మీకు ఎవరు చెప్పారు? అసలు అక్కడ అలాంటి ఏం లేవు. మా పని మేము ఏదో చేసుకుంటుంటే, మా యురేనియంని మేము డెవలప్ చేసుకుంటుంటే ఆపడానికి నువ్వెవడరా అని ఇరాన్ అంటుంది.
ఈ రెండు సైడ్స్ న్యాయం ఎటువైపు ఉందో మీరే చెప్పాలి. ఎందుకంటే భారతదేశం ఒక స్టాండ్ తీసుకుంది, మనకి ఇజ్రాయెల్ ఎంత ఇంపార్టెంట్, ఇరాన్ కూడా అంతే ఇంపార్టెంట్ అని. ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తే భారతదేశానికి ఇరాన్కి ఉండే సంబంధాలు ఇంకా వెనక్కి వెళ్తాయి. 3000 సంవత్సరాల క్రితం ఇన్ఫాక్ట్ మన మోదీ గారు 2016లో ఇరాన్కి వెళ్ళినప్పుడు ఇదే రోహుల్లా ఖొమేనీ గారితో కూర్చొని ఆయన ఒక మాట అన్నారు, దోస్తీ, మన ఇద్దరు దోస్తీ అలాగే ఉండాలి అని. దోస్తీ అంటే భారతదేశపు భాషలోనే కాదు, ఇరానియన్ భాషలో కూడా, పర్షియన్లో కూడా దాని అర్థం ఫ్రెండ్షిప్పే. భాషల్లోనే కాదు, మన లైఫ్ స్టైల్లో కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఎప్పటి నుంచో మనం చూసుకుంటే. ఇద్దరు ఒకే టైంలో కొలోనియల్ పవర్స్ కిందకి వెళ్ళాం. వాళ్ళు రష్యా ఇంకా బ్రిటిష్ కింద ఉంటే మనం బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నాం. వాళ్ళకి స్వతంత్రం ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత వస్తే మనకి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వచ్చింది. అఫ్ కోర్స్ ఫస్ట్ రష్యా వదిలి వెళ్ళిపోయింది, తర్వాత బ్రిటిష్ వాడు కూడా వెళ్ళిపోయాడు. మనం ఇంకా వెయిట్ చేసాం. కానీ అంతకన్నా ముందు అరబ్ ఇన్వేడర్స్ అది వచ్చి ఆక్రమించుకున్నప్పుడు మన రెండు దేశాల్లో పెద్ద పెద్ద భాగాలన్నీ ముస్లింల కంట్రోల్లోనే ఉన్నాయి, ముస్లిం లీడర్స్ కంట్రోల్లోనే. మనకి ఢిల్లీ సల్టనేట్ వచ్చింది, తర్వాత ముఘల్స్ వచ్చారు. వాళ్ళు సఫావిద్ డైనాసిటీ అని ఉంటుంది, దాని కింద ఉన్నారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఇరానియన్ కల్చర్ మనలో ఎంత కూరుకుపోయిందంటే, హుమాయూన్ రాజు ఉండేవాడు ఆయన, ఇది 1540 ఆ టైంలో భారతదేశంలో కొంత భాగాన్ని రూల్ చేశాడు. షేర్ షా సూరి అని ఒక అఫ్ఘానీ రూలర్ తో యుద్ధం చేసి ఓడిపోయి పారిపోయి ఆయనకి ఎక్కడ ఆశ్రయం దొరకకపోతే ఇరాన్ లో దొరికింది ఆయనకి. అప్పటి సఫావిద్లో ఆయన దగ్గరికి తీసుకొని అదంతా ఆయన చూసి ఆయనకి ఎంత నచ్చిందంటే 100ల్లో పర్షియన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అక్కడ ఆర్ట్ కల్చర్ మొత్తం ఇండియాలో సింక్ అయ్యేలా చూశాడు ఆయన. అప్పట్లో కోర్ట్ లాంగ్వేజ్ పర్షియన్ ఉండేది, భారతదేశంలో ఎవరికి అర్థమయ్యేది కాదు, ఏం భాష ఇది అనుకునేవాళ్ళు. ఆ హుమాయూన్ అనే వ్యక్తికి అంత నచ్చింది ఆ భాష. ఇంకా మనం వెనక్కి వెళ్ళి చూస్తే 3000 BCE 2000 BCE ఆ టైంకి వెళ్ళిపోతే అసలు ఇరాన్ అనే పేరే సంస్కృత్ నుంచి వచ్చింది, ఆర్యన్ నుంచి డెడ్యూస్ చేశారు. ఇండస్ వాటర్ సివిలైజేషన్ హిందూగా మారి ఆ హిందూ ఇండియా ఎలా అయిందో ఆర్యన్ ఇరాన్ అయింది. ఇది మీరు సెర్చ్ చేయండి ఒకసారి గూగుల్లో, మీకే కనబడుతుంది. మన దేశాలు రెండు రకరకాల ట్రేడ్లు చేసుకునేవి, క్రాస్ బార్డర్ ట్రేడింగ్. అదేంటి మన భారతదేశానికి ఇరాన్తో ఎప్పుడు బార్డర్ ఉంది అనే డౌట్ మీకు వస్తే, పాకిస్తాన్ ఎప్పుడు పుట్టిందండి? లాగి పెట్టి డిప్ప మీద ఒకటి కొడితే 100 సంవత్సరాలు కూడా లేని దేశం అది. మరి దాని ముందంతా ఇండియా ఇరాన్ బార్డర్ షేర్ చేసుకునేవి కదా. ఆ టైంలో బిల్డ్ అయిన రిలేషన్స్ ఇవి. పోస్ట్ ఇండిపెండెంట్ ఎరా అంటారా, మొహమ్మద్ రెజా పెహల్వీ అని ఒక షా ఎన్నుకోబడ్డాడు ఆ టైంలో. ఈ ఇస్లామిక్ క్లెరిక్ రెజీమ్ ముందు షా రెజీమ్ నడిచేది. ఆయన కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు నార్మల్గా వెళ్ళరు కదా, వాళ్ళు ఏదోటి చేసే వెళ్తారు. అలాగే మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇరాన్కి అమెరికాకి మంచి సంబంధం ఒకటి పెట్టి వెళ్ళిపోయారు. ఈ సంబంధం వల్ల ఏం జరిగిందంటే, కోల్డ్ వార్ జరిగేటప్పుడు మన ఇండియా కొంచెం రష్యా సైడ్ ఉంటే ఇరాన్, పాకిస్తాన్, అమెరికా ఇవన్నీ ఒక సైడ్ ఉండేవి. గట్టిగా మాడితే అమెరికాకి తొత్తుల్లా పనిచేసేవి. బట్ ఎప్పుడైతే 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో, వాళ్ళ దేశంలో ఏం జరిగిందో పక్కన పెడితే అట్లీస్ట్ ఇండియాతో రిలేషన్షిప్ బెటర్ అయింది. అందుకోసమని మనం న్యూట్రల్ గా ఉన్నాం. మనం ముందు కూడా బిజినెస్ చేసాం, తర్వాత కూడా చేశాం. కానీ ఈ పెహల్వీ అనే షా ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం ప్రో పాకిస్తాన్ ఉండేవాడు. అఫ్ కోర్స్ మన నెహ్రూ గారిని, ఇందిరాగాంధీ గారిని అందరినీ కలిశారు. కానీ పాకిస్తాన్ తో ఇంకా చాలా గట్టిగా ఉండేది కనెక్షన్. ఆయన్ని షెహన్ షా అని కూడా పిలిచేవాళ్ళు. 1980లో ఆయన ఈజిప్ట్ కి పారిపోయి అక్కడ చనిపోయాడు ఆయన. బట్ ఇరాన్ లో ప్రజలకు మాత్రం వాళ్ళ రెజీమ్ ఇష్టం లేదని, వాళ్ళని ఒక జైల్లో పెట్టినట్టు పెడుతున్నారని, అక్కడ జనాలు ఎన్నికలు అడుగుతున్నా చేయట్లేదని, అందువల్లే రెజీమ్ చేంజ్ అవసరం అని ఆపరేషన్ రైజింగ్ లయన్స్ పేరు పెట్టడం వెనకదల కారణం అదే అని ఇజ్రాయెల్ చెప్తుంది. రెజా పెహల్వీ అని ఇన్ఫాక్ట్ 2009లో 2019లో రెండు చాలా పెద్ద ప్రొటెస్టులు జరిగినాయి. సొంత ప్రజల్ని ఇరాన్ వాళ్ళు చంపేశారని, ఎన్నికలు జరగాలని అడిగినందుకు. ఇన్ఫాక్ట్ 2022లో మాషా అమీని అని చెప్పి ఆవిడ హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని 4 వెంట్రుకలు కనబడ్డాయని ఆవిడని చంపేసింది ఇరాన్ రెజిమ్ అని చెప్పి ఇజ్రాయెల్ క్లెయిమ్ చేస్తుంది. ఫైనల్ గా మేము యుద్ధం చేస్తుంది న్యాయం కోసమే, మాతో ఎవరు నిలబడతారో అని అడుగుతుంది. యుఎస్ ని జాయిన్ అవ్వమంటుంది. జాన్ జెండగి ఆజాదీ. ఆ టైంలో ఇరాన్ గడ్డ మీద ఆ స్లోగన్ చాలా గట్టిగా వినబడింది. ఆడపిల్లల పట్ల అన్యాయం చేయదు, అందరికీ సమన్యాయం ఉండాలి అనేది ఆ పర్టికులర్ లైన్ మీనింగ్ అది. మరి ఇరాన్ సైడ్ లో ఉండే వాళ్ళు ఏమంటున్నారో అనే డౌట్ మీకు వస్తే సింపుల్, వాళ్ళు మాట చాలా క్లియర్ గా చెప్తున్నారు. దహియా డాక్ట్రిన్ వాళ్ళు ఇంకా వదలలేదు ఇజ్రాయెల్ వాళ్ళు. దహియా డాక్ట్రిన్ అంటే లెబనాన్ లో ఒక చిన్న విలేజ్ అది. ఒక విలేజ్ నుంచి మనకి ఏదైనా ఆపద వస్తుంది అని మనకు ఇంటెల్ ఉంటే, మన మొసాడ్గా తెలిస్తే, ఆ విలేజ్ లో చిన్నపిల్లలున్నా, ఆడవాళ్ళున్నా, సివిలియన్స్ ఉన్నా, ఎవరున్నా మాకు అనవసరం, విలేజ్ మొత్తాన్ని లేపేస్తాం అని చెప్పేది ఆ పర్టికులర్ డాక్ట్రిన్. చాలా డార్క్ డాక్ట్రిన్ ఇది. ఈ డాక్ట్రిన్ ఇంకా ఇజ్రాయెల్ వాడుతుంది. దానివల్ల ఎంతో మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు, ఆడవాళ్ళు చనిపోతున్నారు. మా ఇరాన్ మీద కూడా అలాంటి అఘాయిత్యం చేస్తుంది అని ఇటు సైడ్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు రెండు సైడ్స్ లో ఏ సైడ్ న్యాయం ఉందని మీరు అనుకుంటున్నారో నాకు చెప్పండి ఒకసారి, కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, యూఎస్ ఇందులో జాయిన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఆ థాట్ మీకుందా? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు మేబీ నాట్ 2 weeks 3 weeks 4 weeks అంటున్నాడు ఆయన. బట్ ఇరాన్ ఓడకూడదని ఆయనకు కూడా ఉంది. కాకపోతే ఎక్కడో నోబెల్ పీస్ ప్రైజ్ ఆయనకు కావాలి. మొన్న నసీం మునీర్ వచ్చాడు, ఆయన ఆఫీస్లో కూర్చొని మంచిగా భోజనం తిన్నాడు. బట్ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్ అని చెప్పి ఒక సామెత ఉంది. ఏ భోజనం ఎవడు ఊరికనే ఎవడికి పెట్టడు. Big ones, big nuclear powers, and they decided that. So I was honored to meet him today. ఆ భోజనానికి ఒక బిల్లు వస్తుంది, ఆ బిల్లు యూఎస్ మీకు పంపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని పాకిస్తాన్కి చాలా మంది చెప్తున్నారు. శశి థరూర్ లాంటి వాళ్ళు కూడా జోకులు వేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆయన సిద్ధాంతి వేదాంతి అయినట్టు ఈయన చెప్తున్నాడు.
and he was rewarded with a lunch. I'm very pleased that I hope the food was good and that he has also got some food for thought in the process. లేదు మన డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి, అది మన కర్తవ్యం, మన జన్మ హక్కు అది అని చెప్పినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఎక్కడో కొంచెం ట్రంప్ గారికి ఒబామా అంటే కడుపు మంట అనేది ఇంకా ఉంది చాలా గట్టిగా. ఆయన డెమోక్రట్ అయినప్పటికీ ఆయన అన్ని పాలసీల మీద నేను ఏకీభవించినప్పటికీ ఒక విషయాన్ని మాత్రం నేను చాలా బలంగా నమ్ముతా. ఎక్కడో ఒబామా గారికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేసింది, మనకి రాలేదే అని ఆయనకు ఉంది. ఇన్ఫాక్ట్ అది ఆయన లోపల ఉంచుకోలేక బయట కక్కేశాడు కూడా. ఒకవేళ కానీ నా పేరు ఒబామా అయి ఉంటే నాకు వచ్చేసేది ఆ ప్రైజ్, ఇవాళకి ఇంకా రాలేదేంటని అడుగుతున్నాడు ఆయన డైరెక్ట్గా బహిరంగంగా బయటకు వచ్చి. అందుకని యూఎస్ ఇవాళ యుద్ధంలో దిగుతుంది అనుకుంటున్నారా, దిగదనుకుంటున్నారా? ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలా, ఇరాన్ ఓడిపోవడం కావాలా? కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. కింద మంచి డిస్కషన్ ఫోరంలో పెడదాం, అందరం మాట్లాడుకుందాం. ప్రతి కామెంట్ని నేను చదువుతాను, ప్రతి ఒపీనియన్ ఇంపార్టెంటే ఇక్కడ. సో ఖచ్చితంగా రైట్ ఇట్ డౌన్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. 2018లో యూఎస్ ఒక ట్రీటీ నుంచి తను బయటకు లాగేసుకుంది. దానివల్ల ఇవాళకి అనుభవిస్తుంది చాలా శాంక్షన్లు పడ్డాయి. అదేంటి ఆ ట్రీటీ? ఆప్షన్ ఏ ఇస్ INF, ఆప్షన్ బి ఇస్ స్టార్ట్, ఆప్షన్ సి ఇస్ JCPOA, ఆప్షన్ డి ఇస్ NPT. తెలిస్తే కింద రండి తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసండి, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే వచ్చేసేది, పక్కన టిక్ మార్క్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్. అక్కడికి వచ్చి ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దామనుకున్నా, ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూద్దాం అనుకున్నా, లేటెస్ట్ అప్డేట్స్ని స్టోరీస్లా చూద్దాం అనుకున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇద్దామనుకున్నా, ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. ఇన్ఫాక్ట్ ఆన్సర్స్ ఇక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ అయితే అక్కడ ఖచ్చితంగా ఉంటే మన టీం రన్ చేస్తున్న పేజ్ అక్కడ పెట్టేమంటాం. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకునే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో కొండంత బలాన్ని, ధైర్యాన్ని నాకు ఇస్తుంది. లేదు బలంగా మారాలి, ఏ రోజు మిస్ అవ్వకూడదు, పడుకునే ముందు ఒక నాలెడ్జ్ పిల్ల మీకు ఇది ఇచ్చేయాలి అని. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. మీ వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి ఈ వీడియో డే టు డే బేసిస్ లో రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు ఒకవేళ మీరు ఒకళ్ళు ఉంటే లోకల్ ఇష్యూల నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మనం మాట్లాడతాం. అలాంటి వీడియో నేను పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అండ్ మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి 2 కాంప్లిమెంటరీ వీడియోస్ కూడా పెడుతున్నాను. ఈ వీడియో G7 సమ్మిట్ లో ట్రంప్ గారు ఏవైతే అబద్ధాలు ఆడారో ఆపరేషన్ సింధూర్ మీద, దాన్ని బయట పెడుతూ విక్రమ్ మిశ్రీ గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. అండ్ మోదీ గారు బహిరంగంగా ఇమాన్యుయల్ మ్యాక్రోతో ట్రంప్ గారి గురించి ఒక చిన్న జోక్ వేశారు. ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఇదే ఇరాన్ ఇజ్రాయెల్ టాపిక్ గురించి నేను ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. అసలు ఇది ఎలా మొదలైంది, ఎలా ఎస్కలేట్ అయిందో ఈ వీడియోలో డిస్కస్ చేశా. ఈ రెండిట్లో ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కొట్టండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.